ఓం గం గం గణాధిపతి నమ. మిత్రమా, ప్రతి ఒక్కళ్ళు కూడా మీరు అడిగేది కిరోసిన్ నూటలు ఎలా చేయాలి గురువుగారని కొంతమంది మిత్రులు కామెంట్ పెట్టిండ్రు. ఆ కామెంట్ చూసిన తర్వాత కిరోసిన్ నూటలు కావాలి, ఎట్లా కావాలి ఏంది అనేది మీకు వివరంగా చెప్తా, తెలుసుకోండి. ముందు మనం ఏం చేయాలంటే, మనం తినే ఉప్పు ఉందా, సోడా ఉప్పు అంటారు, లేక వంట సోడా అంటారు, రకరకాలుగా అంటారు కదా. మనం బజ్జీలలో బోండాలలో వేసేదాన్ని ఉప్పు, ఆ ఉప్పు కావాలి. 1 కేజీ ఉప్పు తీసుకోండి. ఉప్పు తీసుకొని ఆ కేజీ ఉప్పు ప్రమిదల్లో పోసి సీల్ చేసి 15 పిడకల పుటం వేయండి. ఉప్పు గడ్డలా గట్టుద్ది. దాన్ని తీసుకొని ఒక 2 లీటర్ల నీళ్ళు తీసుకోండి. 2 లీటర్ల నీళ్ళల్లో ఈ కట్టిన సోడా వేసి దాన్ని నీళ్ళల్లో కలపండి. కలిపిన తర్వాత ఒక రాత్రి వదిలేయండి. ఒక రాత్రి అంతా వదిలేసిన తర్వాత మొత్తం నీరు అయిపోద్ది. అంతా అయిపోయిన తర్వాత ఆ వాటర్ తీసుకోండి. 1 కేజీ కర్పూరం తీసుకోండి. కేజీ కర్పూరం తీసుకొని ఈ వాటర్ తోటి ఒక 15 రోజులు కలం వేసి నూరి ఎండబెట్టాలి. అలా 15 రోజులు చేసిన తర్వాత ఈ రకంగా సున్నమైంది. ఎట్టయింది, అర్థమైందా? ఇది కర్పూరం అన్నమాట. మీకు కావాలంటే చూసి లైట్ వేసి కొట్టి చూపిస్తా, చూడండి. అదిగో చూసారా, ఇది కర్పూరము ఈ విధంగా మారిపోయింది. లైట్ వేసి చూసి చూపిస్తాను, చూడండి. ఎంతసేపు అన్న పెట్టి కాలు అది. ఈ కర్పూరాన్ని సున్నమైన తర్వాత కిరోసిన్ తీసుకోండి. ఇప్పుడు కిరోసిన్ తీసుకొని అగ్గుబడిసం పట్టింది. కిరోసిన్ తీసుకొని ఒక 100 ml కిరోసిన్ తీసుకొని 100 ml గాను 10 గ్రాములు, ఇది 10 గ్రాములు తీసుకోండి. కొంచెం స్పూన్ అనమాట, కొంచెం అంతంత తీసుకొని దాంట్లో అట్లా వేయండి. ఇది కిరోసిన్ నూటలైంది. దాన్ని ఒక రాత్రల్లా పక్కన పెట్టండి. ఆగిపోద్ది నోట్లు. ఓకేనా మిత్రమా? ఆ విధంగా చేసుకోండి. తర్వాత మీకు దోసిన రొట్లు మీరు వెళ్ళచ్చు. ఓకేనా? విశ్వకర్మ అవగాహన వీడియోస్ మిత్రమా.